అందరికీ నమస్కారం. నిన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య కూడా మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో చూసాము. అయితే అది అయిపోయిన మరుసటి రోజే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా ఫోక్సో కేసు, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా మనకి నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం పిఎస్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 4వ తేదీన కూడా ఆ ఊరుకు సంబంధించినటువంటి ఒక 10వ తరగతి చదివేటువంటి ఒక బాలిక రోడ్డు పక్కన కూడా గాయాలతో పడి ఉండటంతో ఆ గ్రామానికి చెందినటువంటి కొంతమంది ఆ అమ్మాయిని పిహెచ్సికి తరలించడం జరిగింది. పిహెచ్సి దగ్గర కూడా వైద్య పరీక్షలు చేసే క్రమంలో కూడా వైసీపీ నాయకులు అక్కడ ఇన్వాల్వ్ అవటం జరిగింది. మండల నాయకులైనటువంటి నాగార్జున రెడ్డి కూడా ఆ పిహెచ్సిలోకి 100 మందితో వైసీపీ కార్యకర్తలతో కూడా వెళ్ళి అక్కడ బాలికకు పరీక్షలు చేయకుండా కూడా అడ్డుకున్నారని చెప్పి వాళ్ళ తండ్రి కూడా పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపుగా పోలీసులు కూడా దీన్ని విచారణ చేపట్టడం జరిగింది. దీంట్లో కొన్ని మనకి ఈరోజు నిన్న కూడా మనం చూసినట్లయితే కొన్ని దినపత్రికల్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు అక్కడికి రావటం, ఓ పత్రికా విలేకరుతో కూడా అక్కడ మాట్లాడి ఖచ్చితంగా కూడా అమ్మాయి మీద కూడా మైనర్ బాలిక మీద కూడా అత్యాచారం జరిగిందని చెప్పి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి దినపత్రిక విలేకరుతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఆ బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినలేదని చెప్పి కూడా ఆ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. దీనికి సంబంధించి మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా స్పందించడంతో వారిని కూడా పోలీసులు ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చే అవకాశం ఉంది. అయితే మనకి ప్రాథమికంగా కూడా అక్కడ ఆ బాలిక మీద మరుసటి రోజు 5వ తేదీ బాలిక పోలీసుల దగ్గర కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఫోక్సో కేసు అనేది కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అంశం. సో పోలీసులు బాలిక స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆకుండా కూడా అక్కడ హడావిడి చేసి బాలిక పేరు ప్రతిష్టలు భంగం కలిగించే వాళ్ళ తల్లిదండ్రులకు పేరు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో కూడా ఒక దళిత వర్గానికి చెందినటువంటి వాళ్ళు కానీ కాబట్టి ఆ గ్రామంలో కూడా ఈ దళితులకు సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం కూడా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విచారణకు పోలీసులు పిలుస్తారు. విచారణకు కనుక ఆయన సరైన టైంలో హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.